నమస్తే ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైనా బెదిరిస్తే దానికి శిక్ష ఏంటి? ఎందుకంటే ఐపీసీ సెక్షన్స్లో మాత్రం సెక్షన్ 189 ఉండేది. ఇప్పుడు అది బిఎన్ఎస్ సెక్షన్లో 224గా మారిపోయింది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. జూలై 1 నుంచి కూడా ఈ కొత్త చట్టం అనేది అమల్లోకి వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధిని తను నిర్వర్తిస్తున్నప్పుడు చాలామంది తనకి ఆటంకం కలిగిస్తారు. నేను చెప్పిన పని చేయాలి, లేకపోతే తను చేస్తున్న పని చేయకూడదని చెప్పేసి, లేకపోతే తను చేయాల్సిన పని చాలా లేట్గా చేయాలని చెప్పేసి చాలామంది బెదిరిస్తుంటారు. రౌడీ షీటర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి న్యాయంగా తన విధి తను నిర్వర్తిస్తున్నప్పుడు తనను బెదిరిస్తే, నువ్వు ఈ పని కనుక చేయలేదనుకో నేను ఏం చేస్తాము, లేకపోతే నీకు సంబంధించిన వ్యక్తుల్ని గాయపరుస్తాం, కిడ్నాప్ చేస్తాం, కొడతాం అని చెప్పేసి రకరకాలుగా బెదిరించే అవకాశం కూడా ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఇది సాధారణంగా జరుగుతుంటుంది, మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే దానికి శిక్ష ఏంటనే విషయం ఎవరు చెప్పరు. సో ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తే మాత్రం వాళ్ళకి ఒక 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేకపోతే తీవ్రత బట్టి 2 కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇది బెయిలబుల్ అఫెన్సే, బెయిల్ వస్తుంది, కానీ కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. చివరి పనిని వాళ్ళని చేయనిద్దాం. ఏ ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు పని చేస్తే పై అధికారికి రిపోర్ట్ చేయండి. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే న్యాయంగా తన పని తను చేస్తున్నప్పుడు మాత్రం మనం ఎటువంటి అవరోధాలు మాత్రం సృష్టించకూడదు. వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు సరిగ్గా చేసేటట్టు చేస్తే అది మనం కూడా ఎంతో కొంత దేశ సేవ చేసినట్టు అవుతుంది. So please subscribe to this channel, my dear friends. Let us create awareness about BNS. It's a basic idea about all these sections. Thank you so much. Yours Advocate Ramesh Pitla. Thank you.